మరొకసారి హోప్ ఛానల్లో ధర్మశాస్త్రము గురించి వాక్యాన్ని వినటానికి ఆసక్తి చూపుతూ వాక్యాన్ని వినటానికి ఈ సమయమునందు ఆసక్తిలో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఈ ప్రార్థనా కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను. వాక్యాన్ని విని మీరు వాక్యాన్ని నేర్చుకుని ఆధ్యాత్మిక మీరు బలపడాలని నా ఆకాంక్ష. ఈ ధర్మశాస్త్రము దేవుడు ఎవరికి ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, దాని ఉద్దేశం ఏంటి, దాని యొక్క భావం ఏంటి అన్నీ కూడా మనము నేర్చుకుంటున్నాము. దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీపైన మీ కుటుంబాలపైన మెండుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఒక మనిషి తన సొంత శక్తితో గైకొనడానికి ప్రయత్నం చేస్తే ఆ మనిషి ఎన్నటికీ కూడా తను జయశీలుడు కాడు. మనిషి ధర్మశాస్త్రాన్ని దేవుడు లేకుండా దేవుని ప్రక్కన పెట్టి ధర్మశాస్త్రాన్ని గైకొనడానికి ప్రయత్నం చేస్తే అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆయన ఈదుతూ దాటడానికి ప్రయత్నం చేసినట్టుగా ఉంటుంది. అది ఎన్నటికీ సాధ్యము కాదు. కనుక ఈ ధర్మశాస్త్రంలో ఇచ్చిన ఆజ్ఞలను మనం గైకొనాలి అని అంటే వాస్తవంగా అట్లా మనము గైకొనము, దేవుడు మనలో ఉండి ఆయన మన కొరకు వాటిని చేస్తాడు. మీకు ఆశ్చర్యమైన విషయం చెప్తాను. ధర్మశాస్త్రం గురించి రాసిన మాటల్లో బైబిల్ గ్రంథంలో ఒక అమూల్యమైన ఒక సత్యము దాగి ఉన్నది. ఈ 10 ఆజ్ఞలను ఇంకో మాటగా ఏం చెప్పాడంటే 10 మాటలు అని చెప్పాడు. ఆ వాక్యాన్ని చూద్దాం. 10 మాటలు అనే ఈ మాట 2 సార్లు బైబిల్ గ్రంథంలో ఉపయోగించబడ్డది. ఒకటే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 22వ వచనం. ఈ మాటలను యెహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘ గాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని రాసి నాకిచ్చెను. ఏమన్నాడు? దేవుడు 10 మాటలను ఆజ్ఞల గురించి చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏమన్నాడు? 10 మాటలను ఇచ్చాడని చెప్పాడు. ఇదే మాట 10వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఉంది. అదే పుస్తకంలో నీవు పగులగొట్టి నా మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలక మీద రాసి అని చెప్పాడు. నువ్వు పగలగొట్టిన ఆ మాటలను నేను మళ్ళీ రాశాను. ఈ మాట అనేది హీబ్రూ భాషలో దాబార్ అనే మాట ఉపయోగించారు. దాబార్ అనే మాట వాగ్దానము అనే పదం నుంచి వచ్చిందంట. కనుక 10 మాటలు అంటే దీని అర్థము మనము 10 వాగ్దానాలు. ఎవరి జీవితంలో ఈ 10 వాగ్దానాలు? ఎవరైతే దేవునికి విధేయులుగా ఉంటారో వారి జీవితంలో ఇవి 10 వాగ్దానాలు. రిచర్డ్ డేవిడ్సన్ అనే ఒక ప్రసంగికుడు, అదేవిధంగా ఎలెన్ జి వైట్ అనే ఒక ప్రవక్తని వారు ఏం చెప్పారంటే ఈ 10 ఆజ్ఞలు 10 వాగ్దానాలు అని వారు కూడా చెప్పారు. కనుక పరిశుద్ధ గ్రంథంలో దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. వాస్తవంగా అవి ఆజ్ఞలే కానీ ఏ మనిషి అయితే దానికి విధేయుడిగా ఉంటాడో ఆ మనిషి జీవితంలో ఈ ఆజ్ఞలను దేవుడే గైకొంటాడు. ఉదాహరణకి మోషేకి చెప్పాడు, మోషే నువ్వు ఐగుప్తు దేశం వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్న వారందరినీ కూడా నువ్వు విడిపించి బయటకు తీసుకుని రావాలని చెప్పాడు. కానీ ఆ మనుషులందరినీ అక్కడ విడిపించి తీసుకురావడానికి మోషే చేత దేవుడు 10 మహత్కార్యాలు చేయించాడు. వారందరినీ బయటికి నడిపించినది మోషే కాదు, దేవుడు నేనే నడిపించాననే మాట కూడా దేవుడు చెప్పాడు. కనుక మోషే దేవుడు చెప్పిన మాటకి విధేయత కలిగి ఉన్నాడు కనుక మోషే చేయవలసిన దాన్ని దేవుడే చేశాడు. అదేవిధంగా ఎవరి జీవితంలో అయితే ఎవరైతే దేవునికి విధేయులుగా ఉంటారో వారి జీవితంలో ఈ 10 ఆజ్ఞలు అనేవి 10 వాగ్దానాలు అని నేను చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మిత్రులారా, మీ సొంత శక్తితో, సొంత తెలివితో, సొంత జ్ఞానంతో ఈ 10 ఆజ్ఞలను అనుసరించడానికి ప్రయత్నము చేస్తే గనక మీరు నేను దీనిలో జయశీలము కాలేము. కానీ దేవుడు మనతో ఉండి మనలో ఉండి అయితే వీటిని మనము చేయగలుగుతాం. కనుక ఏ మనిషి అయితే దేవునికి విధేయుడిగా ఉంటాడో ఆ మనిషి జీవితంలో ఈ 10 ఆజ్ఞలు 10 వాగ్దానాలు. ఉదాహరణకి మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పాడు.
నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు మొట్టమొదట ఆజ్ఞగా ఇస్తే ఇశ్రాయేలీలు ఈ ఆజ్ఞనే వారు పదే పదే మీరుతూ ఉండేవారు. ఈ ఆజ్ఞను వారు చాలా ఎక్కువసార్లు మీరారు. ఎందుకంటే వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా అక్కడున్న ఆచారాలు, అక్కడున్న అలవాట్లను వీళ్ళు అలవాటు చేసుకునేవారు. కనుక దేవుడు వాళ్ళకి చెప్పాడు, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదని చెప్పాడు. వీళ్ళు మొదట్లో విధేయులుగా ఉన్నారు, కానీ తర్వాత అవిధేయులుగా ఉన్నారు. కనుక వారి జీవితంలో ఒక్క దేవుడినే కాకుండా వేరే దేవుడిని వారు ఆరాధన చేసేవారు. మిత్రులారా, మనము ఏ దేవుడిని అయితే ఆరాధించాలని బైబిల్ గ్రంథం చెప్తుందో ఆయన్నే మనం ఆరాధించాలంటే, అతన్నే ఆరాధించాలంటే మనం దేవునికి విధేయులుగా ఉండాలి. ఒక మనిషి త్రాగుడు అలవాటు ఉన్న మనిషి, అతను చర్చికి రమ్మని నేను ఒకసారి అడిగినప్పుడు అతను ఏమన్నాడంటే, పాస్టర్ గారు, నేను ఈ తాగుడు అలవాటు నాకున్నది, ఈ తాగుడు అలవాటు మానేసిన తర్వాత నేను ప్రార్థనకి వస్తానని చెప్పాడు. అంటే ఇతను దేవుని దగ్గరికి రావడానికి అతనుకున్న అలవాటును మానేసుకున్న తర్వాత వస్తానని చెప్తున్నాడు. అప్పుడు నేను చెప్పాను, నీకున్న అలవాటును మానేసుకుని నువ్వు దేవుని దగ్గరికి రావాలి అని అంటే అది ఎన్నటికీ కూడా జరిగే పని కాదు. అయితే నువ్వేం చేయాలంటే, నీకున్న అలవాటు పోవాలి అని అంటే, ఆ చెడు అలవాటు, నువ్వు దేవుని దగ్గరికి వస్తే, నువ్వు దేవునిలో ఉంటే ఆ అలవాటుని నీ కొరకు దేవుడు దాన్ని జయిస్తాడు. కానీ నేను దీన్ని జయించిన తర్వాత నేను దేవుని దగ్గరికి వస్తాను అని చెప్తే మాత్రము అది నువ్వెన్నటికీ నువ్వు దాన్ని సాధించలేవనే మాట చెప్పాను. ఒకరోజు యేసు ప్రభు దగ్గరకు ఒక ఆయన వచ్చి, నేను నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వు ధర్మశాస్త్రాన్ని గాయకొనమని చెప్పాడు. నేను చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని అంతటిని గాయకుంటున్నానని చెప్పాడు ఆ మనిషి. అప్పుడు అన్నాడు, నీకు ఉన్న ఆస్తి అంతా కూడా అమ్మివేసి పేదవాళ్ళకి నువ్వు దాన్ని ఇచ్చేయి అంటే, అప్పుడు ఈ యవనస్తుడు, ఈ అధికారి, అతను చాలా ధనవంతుడు కనుక అతను వెంటనే వ్యసనపడి యేసు ప్రభు దగ్గర నుండి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఒక మనిషి తన జీవితంలో దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాడు, అదే అతని దేవుడు. ఇక్కడ యేసు ప్రభు ఇతనికి చెప్పాడు, నీకున్న ఆస్తి అంతా అమ్మి నువ్వు పేదవాళ్ళకి ఇస్తే నీకు నిత్యరాజ్యాన్ని నేను దయచేస్తాను అని దేవుడు చెప్తే, ఇతనికి నిత్యరాజ్యము కంటే, నిత్య జీవము కంటే ఏది ప్రాముఖ్యం అన్నమాట. ఇతనికున్న ధనమే ప్రాముఖ్యము. అందుకనే అతను నిత్యరాజ్యము కంటే అతను ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేది ఏమిటంటే, అతని జీవితంలో అతను ధనానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. కనుక అతని ధనము ఏమిటి అనంటే, అతని దేవుడు ఏమిటి అనంటే అతను ధనమే. అందుకనే ఇతను నువ్వు ధర్మశాస్త్రం అంతా గాయకో అని చెప్పినప్పుడు అన్నాడు, నేను ధర్మశాస్త్రం అంతా గాయకుంటానని చెప్పాడు. కానీ వాస్తవంగా ఈ మనిషి దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞనే గాయకోనట్లేదు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని చెప్తే ఇతని దేవుడు ఎవరో? ధనము. కనుక మన జీవితంలో మన దేవుడు ఎవరై ఉన్నారు? మనం దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో అదే మన దేవుడు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని కూడా ఈ లోకంలో మనము ప్రేమించకూడదు. ఐశ్వర్యం కానివ్వండి, అందం కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, ఏది కూడా దేవుని కంటే ఎక్కువగా మనము ప్రేమించకూడదు. ఒకవేళ మనం ప్రేమిస్తే అదే మన దేవుడు అవుతాడు. అందుకని నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని అంటే, మన యేసుక్రీస్తుని ఆరాధిస్తూ నేను నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నానని మనుషులు అనుకుంటారు. కానీ వాస్తవంగా యేసు ప్రభు కంటే కూడా ఎక్కువగా దేనికైనా ప్రాముఖ్యత ఇస్తే అదే నీ దేవుడు అవుతాడు. రెండవ ఆజ్ఞగా ఏం చెప్పాడంటే, విగ్రహారాధన చేయకూడదని చెప్పాడు. విగ్రహారాధన పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపమునైనాను విగ్రహమునైనాను నీవు చేసుకొనకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఏ విగ్రహమునైనాను ఏ రూపమునైనాను నీవు చేసుకొనకూడదు. అంటే నీవు నా దగ్గరికి రావడానికి ఒక విగ్రహము ద్వారానో, ఒక వస్తువు ద్వారానో, ఒక బొమ్మ ద్వారానో నీవు నా దగ్గరికి రాకూడదు. నీవు నా దగ్గరికి తిన్నగా రావాలి అని అంటే, నీవు నన్ను పేరుతో ఆరాధన చేయాలి. సహజంగా ఆరాధన చేయడానికి మనుషులకి ఏదో ఒక వస్తువు కావాలి. హిందువులు విగ్రహాలు వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి దాని ద్వారా వారు దేవుణ్ణి ఆరాధన చేస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు ఎవరి ద్వారా నా దగ్గరికి వచ్చి ఆరాధన చేయొద్దు. మీరు నన్ను తిన్నగా నా దగ్గరికి వచ్చి నా నామాన్ని బట్టే మీరు ఆరాధన నన్ను చెయ్యాలి అనే మాట ఇక్కడ ఆయన చెప్తున్నాడు.
ఇక్కడ ఒక మాట చెప్పాడు, విగ్రహమునైనను దేని రూపమునైనను. ఎక్కడ? పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళు అందే కానీ ఏ విగ్రహమునైనను రూపమునైనను చేసుకొనకూడదు. మిత్రులారా, ఈరోజు ఒక వాస్తవాన్ని నేను మీకు చెప్తాను. దీన్ని మీరు అంగీకరించగలుగుతారో లేదో మీరు ఆలోచన చేయండి. యేసుప్రభు యొక్క రూపము అది ఎవరికి తెలియకుండా దేవుడు ఎందుకు ఉంచాడనంటే, ఒకవేళ యేసుప్రభు కనుక రూపం కనుక తెలిస్తే మనుషులకి ఆ రూపాన్ని పెట్టుకుని ఆ యేసుప్రభు ఆ బొమ్మకి ప్రాధాన్యత ఇచ్చి ఒక విగ్రహంగా దేవుణ్ణి ఆరాధన చేస్తారని మనుషులకి దేవుడు ఆయన యొక్క రూపానికి గురించిన జ్ఞానాన్ని మనుషులకి దేవుడు ఇవ్వలేదు. దాన్ని రహస్యంగా మనుషులు ఉంచాడు. కానీ మనుషులకి ఆరాధించడానికి ఒక వస్తువు కావాలి కనుక మనుషులు ఏం చేశారంటే, యేసుప్రభుని ఊహించి ఒక బొమ్మని వారు గీసి యేసుప్రభు బొమ్మ అనేది చెప్తారు. వాస్తవంగా అది యేసుప్రభు బొమ్మ కాదు, ఎవరో ఊహించి ఉట్టినే వారికి ఆరాధించడానికి ఒక వస్తువు కావాలి కనుక ఆ యేసుప్రభు బొమ్మ ఆ విధంగా గీశారు. దానిని ఇప్పుడు మనుషులందరూ కూడా దాన్ని యేసుప్రభు అనుకుని ఇంట్లో పెట్టుకుంటారు, చర్చెస్లో పెట్టుకుంటారు కదా. అది వాస్తవంగా అది ఎంతవరకు వాస్తవమో కాదో మీరు ఆలోచించి ఒకసారి చూడండి. ఒకసారి ఒక పెద్ద ప్రసంగికుడు ప్రసంగం చెప్తూ యేసుప్రభు బొమ్మను తీసుకుని కింద వేసి కాళ్ళతో అందరూ చూస్తుండగా దాన్ని తొక్కి దాన్ని పగలగొట్టినప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి, ఈయన చాలా మంచి ప్రసంగికుడు, ఈయనంటే మాకు చాలా నమ్మకం ఉంది, ఈయన ప్రసంగాలు విని మేము చాలా ఆధ్యాత్మికంగా బలపడ్డాము. అటువంటి ఈ మనిషి ఈరోజు ఈ విగ్రహాన్ని తీసుకొని ఈ విగ్రహాన్ని ఈ విధంగా పగలగొట్టాడేంటి అని ఆశ్చర్యపోయినప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే, ఇది కేవలం ఒక బొమ్మ మాత్రమే. యేసుక్రీస్తు ఈ విధంగా ఉండడు, ఎవరో కొంతమంది మనుషులు ఊహించి ఆ విధంగా ఉంటాడని గీశారు, కానీ ఇది బొమ్మ మాత్రమే. రెండవ ఆజ్ఞలో చెప్పాడు, విగ్రహమునైనను రూపమునైనను నువ్వు చేసుకోనకూడదని చెప్పాడు అనే మాటను చెప్పాడు. కనుక మిత్రులారా, యేసుప్రభు బొమ్మ మన గృహాల్లో ఉంది. అది ఎంతవరకు అది సమంజసమో, ఎంతవరకు అది బైబిల్కి సంబంధించిన సత్యానికి దగ్గరగా ఆధారంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అంటే దేవుని నామమును నువ్వు వ్యర్థంగా మాట్లాడద్దు. దేవదూతలకి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటాయి, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకుంటారు, 2 రెక్కలతో వాళ్ళు ఎగురుతారు. దేవునిని చూడవలసిన వచ్చిన ప్రతిసారి కూడా, దేవునితో మాట్లాడవలసిన వచ్చిన ప్రతిసారి కూడానంట వారు రెక్కలతో వారి ముఖాన్ని వాళ్ళు కప్పుకుంటారు. దేవుని పేరు మాట్లాడవలసినప్పుడు కూడా వారు ఆ ముఖాన్ని వారు కప్పుకుంటారు. కనుక దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఇప్పుడున్న సమాజంలో దేవుని పేరు ప్రతి చిన్నదానికి కూడా కొన్ని సందర్భాల్లో ఎగతాళి కొరకు కూడా, హాస్యం కొరకు కూడా దేవుని యొక్క పేరును మనుషులు ఉపయోగిస్తున్నారు. దేవుడు దీనిలో చెప్పాడు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నీవు ఉచ్చరించకూడదు అనే మాట చెప్పాడు. దీనిలో ఇంకా లోతైన భావం మనము ఏం నేర్చుకోవచ్చానంటే, క్రైస్తవుడు అనే పేరు పెట్టుకున్న మనము క్రీస్తుకు తగినట్టుగా జీవించాలి. క్రీస్తుకు తగినట్టుగా జీవించకపోతే మనము క్రీస్తు నామమునకు మనము చెడ్డ పేరు తీసుకొచ్చినట్టుగానే లెక్క. ఒక తండ్రి మంచి తండ్రి అయినప్పుడు, సమాజంలో అతనికి మంచి పేరు ఉన్నప్పుడు, తన కుమారుడు కనుక ఆ తండ్రికి తగినట్టుగా జీవించకపోతూ ఉంటే ఆ కుమారుడు తన తండ్రికి అతను అపకీర్తిని తీసుకుని వస్తాడు. అదేవిధంగా నేను క్రైస్తవుడను అనే పేరు పెట్టుకున్న నేను నిజమైన క్రైస్తవుడిగా నేను జీవించాలి. నిజమైన క్రైస్తవుడిగా నేను జీవించలేకపోతే నా దేవుని నామమునకు నేను అపకీర్తి తీసుకుని వస్తున్నాను. అంటే ఇక్కడ నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని అంటే, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు కనుక నువ్వు క్రీస్తు వలె నువ్వు జీవించాలి. ఒకరోజు మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే, నాకు క్రీస్తు అంటే ఇష్టం కానీ క్రైస్తవులు అంటే ఇష్టం లేదని చెప్పారు. ఆ మాట చెప్పడానికి ఆయన ఉద్దేశం ఏమిటంటే, క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నవారు ఎవరు కూడా క్రీస్తును అనుసరించి నడవటం లేదు, క్రీస్తు వలె నడవటం లేదు. క్రీస్తు కొన్ని లక్షణాలు కలిగి ఉన్నారు, శాంతి, సమాధానము, ఆశా నిగ్రహము, ఇవన్నీ యేసు ప్రభులో ఉన్నాయి. కానీ ఆయన క్రైస్తవులను ఆయన పరిశీలించినప్పుడు క్రీస్తుకున్న లక్షణాలు ఏమీ కూడా వాళ్ళలో లేకపోవడం చూసి ఆయన అన్నారు, క్రీస్తు అంటే నాకు ఇష్టం కానీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు.
ఈ మహాత్మా గాంధీ బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ యేసు ప్రభు బోధనలో చాలా బోధన తీసుకుని ఆయన జీవితంలో ఆయన అనుసరించి ఆయన నడిచారు. ఒక ప్రసంగికుడు ఏమని చెప్పారంటే, భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అందరూ యేసు ప్రభువుని అంగీకరించి యేసు ప్రభువుని అనుసరించి, క్రైస్తవులందరూ యేసు ప్రభువుని అనుసరించి నడిస్తే ఈ భారతదేశం ఎప్పుడో క్రైస్తవ దేశము అయిపోయి ఉండేదని ఆయన చెప్పారు. కనుక దేవుని యొక్క నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు అనంటే యేసు ప్రభువుని నమ్ముకున్న మనము ఆయనకు తగినట్టుగా జీవించాలి. ఆయన నామమును స్వలాభం కొరకు లేకపోతే స్వార్థం కొరకు మనము ఆయన నామమును వ్యర్థంగా మనము ఉపయోగించకూడదు. తర్వాతగా 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుకొనుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఈ 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ కూడా నువ్వు జ్ఞాపకం ఉంచుకోమని చెప్పలేదు, కానీ ఈ 4వ ఆజ్ఞను జ్ఞాపకం ఉంచుకోమని చెప్పాడు. ఈ ఆజ్ఞను పరిశుద్ధంగా ఆచరించమని చెప్పాడు. అంటే మనుషులు పరిశుద్ధంగా ఆచరించమని ఎందుకు చెప్పారు అంటే, ఆ రోజును దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. ఎవరైతే ఆ రోజును దేవుని దగ్గరికి విశ్వాసంతో, వినయంతో, విధేయతో వారి వస్తారో వారందరినీ కూడా దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదిస్తాడు. కనుక ఈ రోజుని మీరు జ్ఞాపకము పెట్టుకోండి అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ రోజుని మర్చిపోయే సమయము భవిష్యత్తులో వస్తుంది, దీన్ని మర్చిపోతారు. కనుక దీన్ని మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని ఈ ఆజ్ఞను మీరు అనుసరించమని చెప్పాడు. ఈ ఆజ్ఞలో చాలా లోతైన భావము ఉన్నది. కనుక ఈ 4వ ఆజ్ఞ అయినటువంటి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకము ఉంచుకోనమని చెప్పాడు. తర్వాత 5వది, తల్లిదండ్రులను సన్మానించము. తల్లిదండ్రులను సన్మానించము అనే ఈ మాట, ఏ మనిషి అయినా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే ఆ మనిషి తప్పనిసరిగా తల్లిదండ్రులను ప్రేమిస్తాడు. ఒకవేళ ఆ దేవుణ్ణి ప్రేమించకుండా తల్లిదండ్రులను ప్రేమించే మనుషులు ఉండొచ్చేమో, కానీ దేవుణ్ణి ప్రేమిస్తూ తల్లిదండ్రులను ప్రేమించకుండా, తల్లిదండ్రులను సన్మానించకుండా ఉన్నవారు ఈ లోకంలో ఎవరు కూడా ఉండరు. మీరు ఎక్కడైనా చూడండి, మీరు రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ మీరు వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది ముసలివాళ్ళు చాలామంది అడుక్కుంటూ ఉంటారు. వారిని మీరు ఎప్పుడైనా పరిశీలన చేసి వాళ్ళని అడగండి, మీరు ఎందుకు ఈ విధంగా అడుక్కుంటున్నారు, మీకు పిల్లలు లేరా అని అడిగితే చాలామంది, నేను అడిగి చూశాను, వాళ్ళు ఏమని చెప్పారంటే, అయ్యా నాకు కుమారుడు ఉన్నాడు, నాకు కుమార్తె ఉంది, నా కుమారుడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, కానీ మమ్మల్ని వారు ఆదరించరు, మమ్మల్ని వారు చూడరు, మమ్మల్ని గౌరవించరు, మమ్మల్ని వారి ఇంటి గృహానికి మమ్మల్ని ఆహ్వానించరు, ఒక శత్రువులాగా విరోధులాగా మమ్మల్ని చూస్తారని చాలామంది చెప్పడం నేను విన్నాను. కనుక తల్లిదండ్రులను సన్మానించమని బైబిల్ గ్రంథంలో మనకు ఆజ్ఞ ఇవ్వబడ్డది. లోకంలో ఉన్న వారందరూ కూడా వారి యొక్క తల్లిదండ్రులను వారు సన్మానిస్తే లోకం ఇంకా ఉన్నతమైనదిగా ఉండటానికి అవకాశము ఉన్నది. మిత్రులారా, పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా తల్లిదండ్రులను కనుక ద్వేషించినా, దూషించినా, వారిని కొట్టినా వారికి మరణశిక్ష విధించాలనే చట్టము అక్కడ ఉన్నది. కానీ కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాము, మనము తల్లిదండ్రులను మనము సన్మానించాలి. తర్వాత ఆజ్ఞగా నరహత్య చేయకూడదు. మన దగ్గర ఒక మనిషిని హత్య చేయడానికి మన దగ్గర కత్తి అయితే లేదు, కానీ ఆ మనిషిని హత్య చేయడానికి పదునైన మాటలు మాత్రము ఉండవచ్చు కదా. ఎవరైనా మనిషి మనకి నచ్చకపోతే ఆ మనిషిని పదునైన మాటలతో ఆయన బాధపెడతాం. కొన్ని సందర్భాల్లో మనుషులు మాట్లాడిన మాటలో వారికి బాగా నొచ్చుకుని వారు చాలా దుఃఖానికి గురయ్యి వారు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. కనుక యేసుప్రభు చెప్తున్నాడు, నీ సహోదరుని ఎడల నీకు ద్వేషము కలిగి ఉంటే నీవు శిక్షకు పాత్రుడు అని చెప్పాడు. అంటే నీవు నీ సహోదరుని ద్వేషిస్తే ఆయన నువ్వు హత్య చేసినట్టుగానే లెక్క అని ఆయన యొక్క ఉద్దేశంగా ఇక్కడ ఉన్నది. కనుక నరహత్య చేయవద్దు అంటే అది కత్తితో తీసుకుని చంపటమే కాదు, కానీ మనం ఒక మనిషిని చూసే విధానము, అతనితో మాట్లాడే విధానము మనకి ఇది గుర్తు చేస్తుంది. కనుక మనము నరహత్య చేయకూడదంటే ఒక మనిషి ఎడల మన యేసుప్రభు ఏ విధంగా ఆయన దయా కరుణ జాలి చూపించారో ఆ విధంగా చూపించాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. తర్వాత 7వ ఆజ్ఞగా వ్యభిచరింపకూడదు అనే మాట చెప్పాడు. వ్యభిచరింపకూడదు అని అంటే ఈ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనది. అమెరికా దేశంలో 2 పెళ్ళిళ్ళు జరిగితే అందులో ఒక వివాహము విడాకులు తీసుకుంటున్నారని ఒక పరిశీలనలో తేలింది. అంటే 2 వివాహం చేసుకుంటే ఒకరు విడిపోతున్నారు. అంటే వారు
ఆ వివాహ జీవితంలోకి ఇచ్చిన ప్రాముఖ్యత అది చాలా తక్కువ. ఇక్కడ చెప్పాడు వ్యభిచరింపకూడదు అని చెప్పాడు. ఈ వాస్తవంగా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి, విడిపోవటానికి కారణం ఏమిటంటే ఈ యొక్క వ్యభిచారం అనేది అది ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నది. ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ వివాహం చేసుకున్న తర్వాత అతను విధేయుడిగా తన యొక్క భర్తకు కానీ తన యొక్క భార్యకు కానీ ఉండాలని ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాము. ఈ ఆజ్ఞ కుటుంబ వ్యవస్థను ఇది స్థిరపరుస్తుంది, కుటుంబ వ్యవస్థను ఇది సార్థకము చేస్తుంది. కనుక వ్యభిచరింపకూడదు అనే ఆజ్ఞను మనుషులు పాటించినప్పుడు అది వారి కుటుంబ జీవితమునకు అది ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత 8వ ఆజ్ఞ దొంగిలించకూడదు అనే మాట చెప్పాడు. దొంగిలించకూడదు అంటే వాస్తవంగా దొంగతనము ఎవరు చేస్తారు అని అంటే పని చేయని వాళ్ళు దొంగతనం చేస్తారు. రోజు చక్కగా ఉదయాన్నే లేచి ఏదో ఒక పని చేసుకుని వారు ఉంటే కనుక వారు దొంగతనం చేసే అవకాశము అవసరమో వాళ్ళకు ఉండదు. కానీ పని చేయకుండా ఉన్నవాడు దొంగతనము చేస్తాడు. అనగా నువ్వు దొంగిలించకూడదు అని అంటే నువ్వు పని చేసుకోవాలి. పని చేసుకుంటే నువ్వు దొంగతనం చేసే అవసరం నీకు ఉండదు. ఏదైనా తోటలో దేవుడు ఆదాము హవ్వను సృష్టించిన తర్వాత వారిని పెట్టి వారిని ఆ భూమిని సేద్యం చేయమని చెప్పాడు. వారు తినడానికి అన్నీ ఉన్నాయి కానీ సేద్యం చేయమని చెప్పాడు. తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా యెషయా గ్రంథంలో చెప్తాడు మనం కూడా అక్కడ పని మనము చేస్తాము. కనుక దొంగతనము చేయకూడదు అంటే కష్టపడి పని చేసుకోవాలి. దొంగతనము ఇతరులకి ఉన్న దానిని మనం దొంగతనం చేయటం అనేది దేవుని దృష్టిలో అది చాలా గొప్ప మోసం. కనుక దొంగతనం చేయకూడదు అనే మాటను ఆజ్ఞను మనకు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా అవి మన సొంతంగా మన మీద ఆధారపడి మనము వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తే మనం చేయలేము. కానీ దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవునికి విధేయుడిగా ఉన్నప్పుడు అవి దేవుడు మన జీవితంలో చేస్తాడు. నీకు వేరొక దేవుడు ఉండకూడదు అంటే దేవుడు వేరొక దేవుడిని ఆరాధించకుండా ఉండే ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనల్ని ఉంచుతాడు. నువ్వు వ్యభిచరించకూడదు అంటే నువ్వు వ్యభిచరించవన్నమాట దేవుడిని యందు నువ్వు విధేయత కలిగి ఉంటే. తర్వాత నువ్వు దొంగతనం చేయకూడదు అంటే నువ్వు దొంగతనం చేయవు నువ్వు దేవుని యందు విధేయత కలిగి ఉంటే. కనుక ఈ దేవుడిచ్చిన ఈ ధర్మశాస్త్రంలో ఈ 10 ఆజ్ఞలు కూడా 10 వాగ్దానాలు. ఎవరైతే దేవునికి విధేయులుగా ఉంటారో ఈ ఆజ్ఞలన్నీ కూడా దేవుడు వారి జీవితంలో ఆయన చేస్తాడు. కనుక మిత్రులారా, ఈ పరిశుద్ధ గ్రంథాన్నిలో ఉన్న ఈ అమూల్యమైన సత్యాలను మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు ఈ 10 ఆజ్ఞలు అనేవి 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, 10 వాగ్దానాలు అని మనం నేర్చుకుంటున్నాము. మీ జీవితంలో ఈ 10 ఆజ్ఞలు 10 వాగ్దానాలు కావాలని మీరు కోరుకుంటున్నారా? ఆ విధంగా కోరుకున్నట్లయితే మీరు చేయవలసింది ఏమిటంటే దేవుని వాక్యమునకు విధేయత చూపించండి. దేవుడు మీ జీవితంలో ఈ 10 ఆజ్ఞలను 10 వాగ్దానాలుగా చేసి మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చిన 10 వాగ్దానాలను బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా సొంత జ్ఞానంతో సొంత శక్తితో మా ప్రభా ఈ ధర్మశాస్త్రాన్ని మేము గైకొనలేము. కానీ మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు, మీరు మాకు మేము మీకు విధేయులుగా ఉన్నప్పుడు వాటిని మా ఎడల మీరు చేసి చూపిస్తారు తండ్రి. కనుక మేమందరం మీకు విధేయత చూపించి మీకు విశ్వాసాలుగా ఉండే ధన్యత మాకు అందరికీ దయచేయమని యేసు ప్రభు పేరిట అడుగుచున్నాం తండ్రి.